మరోసారి సొంత పార్టీపై వైసీపీ ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సంక్షేమంతో పోల్చుకుంటే అభివృద్ధిలో పోటీ పడలేకపోతున్నామంటూ చెబుతూనే ప్రభుత్వం నుంచి సకాలంలో బిల్లులు రాక వైసీపీ నాయకులు ఆస్తులు అమ్ముకున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తన భవిష్యత్తు ఏమిటి అనేది కాలమే నిర్ణయిస్తుందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు వెంకట కృష్ణ ప్రసాద్. విజయవాడ దగ్గర నుంచి మొదలెట్టి మైలవరం దాకా ఎన్నో గ్రామాలకి ఇన్ని సంవత్సరాలు ఇన్ని దశాబ్దాల పాటు సేవలు అందించి మళ్ళీ నూతన బిల్డింగ్ సముదాయం దానికి పాత బిల్డింగ్కి వయసు దానికి పనికి ఉపయోగం లేనందువల్ల కొత్త బ్లాక్ కట్టి ఈరోజు ప్రారంభోత్సవం చేసుకోవటం నిజంగా సంతోషం. వారికి ఇవాళ రేపు ఏదైనా దేవాలయంలోనో లేకపోతే కమ్యూనిటీ హాల్లోనో ఒక ఫ్యాన్ ఇస్తే ఆ ఫ్యాన్ మీద 3 రెక్కల మీద పేర్లు రాసుకునే రోజుల్లో మళ్ళీ రాసిన తర్వాత ఆ ఫ్యాన్ వేస్తే పేరు చూడటానికి కూడా కనపడకుండా తిరుగుతుందేమని ఫ్యాన్ కూడా తిరగకుండా చేసే ఈ రోజుల్లో ఈ గ్రామం నడిబొడ్డులో 2 ఎకరాల భూమి చిరుమల వెంకటరావు గారి పెద్దలు ఈ ఆసుపత్రి నిర్మాణానికి ఆ రోజుల్లో ఇచ్చిన మహానుభావుడు పెద్ద ఆయన తలుచుకోకుండా ఈ వెలగలేరు గ్రామంలో మనం ఉండలేమని చెప్పి తెలియజేస్తూ తప్పకుండా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు విద్యా వైద్యం 2 ఖరీదైన ఈ పరిస్థితుల్లో పేదలకు అందుబాటులో ఉండాలని చెప్పి అటు వైద్యం మీద ఇటు విద్య మీద అధికారంలోకి వచ్చింది మొదలు దృష్టి పెట్టడం. మన నియోజకవర్గంలో కూడా ఎన్నో కొత్త విలేజ్ క్లినిక్స్ కావచ్చు, అలాగే అర్బన్ హెల్త్ క్లినిక్స్ కావచ్చు, మైలవరంలో 30 బెడెడ్ హాస్పిటల్గా అప్గ్రేడ్ చేసి 3 కోట్ల రూపాయలతో 4 మాసాల క్రితం మన